రీసెంట్ గా నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మా ఆయన వాళ్ళ కొలిక్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సాటర్డే సండే హాలిడే వచ్చిందని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. వాళ్ళు అయితే మమ్మల్ని ఫస్ట్ టైం పిలిచారనమాట. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇదే రావడం, వాళ్ళు మేము వచ్చిన తర్వాత చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఆ వీడియో అంతా నేను మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మేమైతే బయటకు వెళ్దామని చెప్పేసి ఇలా అయితే రెడీ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామా ఏంటా అని చెప్పేసి పూర్తి వీడియో చూడండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఇంతకీ నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అయితే రెడీ అయిపోయారు. వదిన వచ్చేసి ఫోన్ మాట్లాడుతుంది. మా ఆయన బయట ఉన్నారు. అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. బయటికి వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అత్తయ్య గారు? బీచ్కా? మమ్మల్ని బీచ్కి తీసుకెళ్తున్నారా? బీచ్కి వెళ్తాం. షర్ట్లో బాగున్నాం. లైటింగ్ కొట్టేస్తుందా? అందరూ రెడీ అయినట్టే, కానీ ఎవరు బయటికి రావట్లేదు. మావయ్య గారు ఇంకా రెడీ అవుతున్నారా? నడుస్తున్నాం వెళ్ళటానికి. యోగాంధ్ర పండ్లు. మా ఆయన కూడా ఫోనే. రెడీ అయిపోయాం వెళ్ళటానికి. వస్తున్నారు బీచ్ కంట. ఫస్ట్ మావయ్య గారు హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పడం ఖాళీ లేదు అత్తయ్యకి. చెయ్యలు రెండు కూడా చెప్తున్నారు ఆయన. హాయ్ చెప్పు బావా. అందరూ హాయ్ చెప్పేశారు. ఇంక వచ్చేయడమే. నేను వదిన మా హస్బెండ్ కలిసి ఒక బైక్ అయితే ఎక్కేసి మా బైక్లోనైతే ముగ్గురం వెళ్తున్నాం అనమాట. వదిన అయితే మొత్తం ఫేస్ పాడైపోద్దని చెప్పి స్కార్ప్ కట్టేసుకుంది. నాకైతే ఫేస్కి స్కార్ప్ కట్టుకున్నానంటే ముక్కు నొప్పి వచ్చేది, ఎందుకంటే నాకు ముక్కు కొంచెం పొడవు అనమాట. మేము బయలుదేరేసరికి అప్పటికే 4 అలా అయిపోయింది అనమాట. 4కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 40కి వేయమని చెప్పాను కదా, వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము లాస్ట్ వీడియోలో నేను 40 km ఉంది వైజాగ్ వెళ్ళడానికి అని చెప్పాను కదా. ఇప్పుడు వైజాగ్లోని ఆర్కే బీచ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మేము 40 km దాటే వెళ్ళాలి. అంటే నేనున్న విలేజ్ నుంచి 40 km దాటి వెళ్ళిన తర్వాత వైజాగ్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ రోడ్ అంతా కూడా స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ రోడ్ అనమాట. ఆ క్వార్టర్స్ రోడ్డు మధ్యలో ఉంది. మధ్య నుంచి మేము వెళ్తున్నాము. ఆ రోడ్ నుంచి అలా జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సైడ్న మొత్తం పార్కులే ఉన్నాయి, చాలా పార్క్స్ ఉన్నాయి. ఆ ప్రతి పార్క్ కూడా నెంబర్స్తోని క్లారిటీగా రాసేసి అయితే ఉన్నాయన్నమాట. ఆ పార్క్స్కి ఎప్పుడైనా వద్దాంలే అనేసి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ వేరు, మాట్లాడుకునేది వేరు. ఇప్పుడు వెళ్దామన్నా సరే టైం సరిపోదు. అందరం ఒకటి అనుకున్నాం కదా బీచ్కి వెళ్దామని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఆ పార్కుల దగ్గరికి వెళ్ళాలి అంటే కష్టమైపోద్ది. దూరంగా వెళ్ళినా సరే ఒకటి నిర్ణయించుకున్న తర్వాత ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. ఈ రోడ్డు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ రోడ్డే అనమాట. నిజం చెప్పాలంటే మనం రిలేటివ్స్ ఇంటికి ఎవరింటికి వెళ్ళినప్పుడు అలవాటు లేనప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. నేను మొదటిసారి వచ్చినా సరే వదిన వాళ్ళతో అయితే చాలా ఈజీగా కలిసిపోయాను. నాకు ఇందులోని మా ఆయన వాళ్ళ కొలిక్కు వదిన ఒక్కరితో తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా నేను పరిచయం అయిపోయాను. అందరం కూడా చాలా హ్యాపీగా కలిసి ఉన్నాం. నిజంగా ఈ ఫ్యామిలీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రిలేటివ్స్ కూడా వస్తున్నారనమాట మాతో కలిసి. అలా సరదాగా మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్తున్నారు వీళ్ళు. బైక్ అయితే పార్కింగ్ చేయడానికి వెళ్తున్నారు మా ఆయన వాళ్ళు. కూర్మన్పాలెం అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి మేము బస్సు ఎక్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ ఈ ప్లేస్కి వచ్చి కూర్మన్పాలెం అనే విలేజ్కి వచ్చి మొత్తం అన్ని బైక్స్ అన్ని పార్క్ చేసుకుంటారంట. మా ఆయన వాళ్ళు కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు బైక్. మావయ్య మా ఆయన కలిసి పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము బస్సు ఎక్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. కాంప్లెక్స్కి నడిచి వెళ్తున్నాము బస్సు ఎక్కడానికి. మధ్య నుంచి వెళ్తున్నాం కదా. A few
minutes later. బస్సు వచ్చేసింది. బస్సు వచ్చేసిన తర్వాత బస్సు అయితే ఎక్కేసామన్నమాట. ఎక్కేసిన తర్వాత అత్తయ్య గారు ఒక ప్లేస్లో కూర్చున్నారు, వదిన నేను ఒక ప్లేస్లో కూర్చున్నాము. తర్వాత మా ఆయన వచ్చేసి వేరే ప్లేస్లో కూర్చున్నాము. వేరే దగ్గర కూడా దిగేసామన్నమాట. అప్పటికే జనాలు కూడా అలాగ ఫుల్ అయిపోతూనే ఉన్నారు. ఇంకా వీడియోస్ తీయడానికి అంతలాగా అవ్వలేదు, ఏదో చిన్నగా తీసానమాట. ఫుల్ అవుతున్నారు కదా అని చెప్పేసి కెమెరా ముందుకి వెనక్కి అలా కదులుతూనే ఉంటుంది. మేము ఫస్ట్ ఒక బస్సు ఎక్కాం కదా, ఆ బస్సు ఎక్కేసి తర్వాత వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత దిగేసామన్నమాట. దిగేసి ఇది వేరే బస్సు ఎక్కాము. అలాగా 2 బస్సులు అయితే మారాం మేము. ఈ సీట్కి వచ్చిన తర్వాత అసలు నిజంగా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అటు సైడ్ అంతా కూడా బయట. అందుకని చెప్పి మాస్కులు పెట్టేసుకున్నారు మావయ్య, వదిన కూడా స్కార్ఫ్తోని కప్పేసుకుంది. అదైతే చూసి నవ్వుకుంటున్నాను నేను. అనవసరంగా బస్సు ఎక్కాం అనిపించింది. బయటకే రావాల్సింది, చాలా దూరం అండి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. 1 hour later. మేము రావటమే లేట్గా బయలుదేరాం కదా, కావాలని నైట్ టైం బయలుదేరి అయితే వచ్చామన్నమాట. ఇంకా మార్నింగ్ అంతా వీడియో తీసాను కదా, అది ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి అప్లోడ్ చేసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి లేట్గా బయలుదేరాము. ఫైనల్లీ మేమైతే ఆర్కే బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా బస్ స్టాండ్లోని దిగాను. చూసారా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. 2 days హాలిడేస్ కదా సెకండ్ సాటర్డే వల్ల, అందుకని చెప్పేసి బీచ్ కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా మొత్తం అంతా కూడా మనుషులు నిండిపోయి చక్కగా నిండుగా ఉంది. చిన్నపిల్లలకి స్కూల్స్ ఉండవు, పెద్దోళ్ళకి కాలేజెస్ ఉండవు, ఇంకా మిగతా వాళ్ళకి డ్యూటీస్కి సెలవు. ఇంకా డ్యూటీస్ చేసే వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ టైంలోనే ఫ్యామిలీస్తో కలిసి ఇలా బీచ్కి అలా సరదాగా వచ్చిన ఫ్యామిలీస్ ఎంతమందో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట. ఒక్కసారైనా సరే ఇలాగా హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఇలా పీస్ఫుల్ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ హ్యాపీనెస్కి ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండక పిల్లలు కూడా అలా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసిన వాళ్ళు అవుతారు. దాంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు కదా. బయటకు వెళ్ళి అలాగా ఒక్కసారైనా సరే ఫ్యామిలీ అంతా కలిసి ఇలా తిరిగి వచ్చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అది ఎప్పటికి కూడా అలా మనసులో ఉండిపోయిద్ది. వదిన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఉండే ప్లేస్కి వాళ్ళు కొంచెం ముందుకున్నారంట, అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఫైనల్లీ వాళ్ళని అయితే మీట్ అయిపోయాము. వచ్చి రాగానే ఇంకా వాళ్ళు ఎలా అవుతున్నారంటే కొంచెం వెయిట్ చేయాలి కదా మేము వచ్చినంత వరకు అనేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళతో కూడా మేము చాలా ఈజీగా కలిసిపోయాము. వాళ్ళ ఫ్యామిలీ అని మా ఫ్యామిలీ అని చెప్పడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పడం కాదు, కానీ మేము అందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నాం. అంత బాగుంది అనమాట వాళ్ళతో బాండింగ్. ఏంటి అప్పుడే చీకటి చూపించేస్తుంది అనుకుంటున్నారా? అసలు మేము వెళ్ళిన తర్వాత వదిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి అయోధ్య రామ్ మందిర్ చూడడానికి అయితే వెళ్ళారనమాట. నేను మా హస్బెండ్ కలిసి బీచ్లోనైతే కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను నేను. లేకపోతే బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్, కనిపించట్లేదు లైటింగ్ అటువైపు వెళ్తాం. బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చా? బీచ్కి వచ్చాను, బీచ్కి నైట్ వ్యూ ఆర్కే బీచ్ వైజాగ్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. ప్రీతి వదిన మా ఆయన ఇది ఇక్కడ నడ్డా భలే కష్టం వదిన బాబు. మేము వచ్చేటప్పుడు చిన్నదన కనిపించలేదు కదా, మరి బీచ్లో ఎలా ఉంది అనేసి అయితే అనుకుంటున్నారా? అయితే తను వచ్చేసి ఆఫీస్ నుంచే డైరెక్ట్గా అలా వస్తుంది. అక్కడి నుంచి అలా తను వచ్చింది. మేము ఇంటి నుంచి ఇలా రెడీ అయ్యి ఇలా వచ్చాము. తినొచ్చేసి కోడలు అవుతుంది అనమాట మాకు. తనకు ఇన్స్టాలో రీల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. నేను ఎప్పుడు తన వీడియోస్ చూస్తూ ఉంటాను, కానీ ఇదే ఫస్ట్ టైం తనని దగ్గర నుంచి చూసి ఇదే మొదటిసారి అనమాట పరిచయం అవడం కూడా. తను కూడా మా వదిన వాళ్ళ రిలేటివ్స్. చూస్తున్నారు కదా, పిల్లలకి కూడా హాలిడేస్ ఇవ్వడం వల్ల ఎంత హ్యాపీగా వచ్చి ఆడుకుంటున్నారు కదా బీచ్లోని. చాలా పీస్ఫుల్గా ఉంది అంతా కూడా. అందరికీ హాలిడేస్ అవ్వడం వల్ల మొత్తం నిండుగా ఉందన్నమాట బీచ్ అంతా కూడా. చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే చాలా కామెడీ చేసుకుంటూ ఎంజాయ్ చేసాము. 49 మేమందరం కలిసి బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. వెయిట్ చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ యూట్యూబర్ ఎంత ఫ్రెండ్స్? ఈరోజు తమ్ముళ్ళు ఏంటంటే మీ యూట్యూబర్ వెయిట్ ఎంత ఉందో తెలుసా? వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కెమెరామెన్ మారిపోయారు. నీకే చెప్తాను ఇప్పుడు. ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ రోజంతా బీచ్లో చాలా ఎంజాయ్ చేసుకున్నాము. తర్వాత పానీపూరి దగ్గరకు వచ్చేసి అందరం కూడా తల ఒక పానీపూరి తీసుకున్నాం. మా ఆయన ఏమోనొచ్చి అలా పానీపూరి నేను తింటాను, మీరు తిన్నది నేను తిన్ను, నేను చాట్ తీసుకుంటాను అనేసి చాట్ తీసుకున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని అయితే కూర్చొని ప్రశాంతంగా తింటున్నాము. తినేసిన తర్వాత బస్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం మేము బస్ కోసం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా నాకు ఐస్ క్రీమ్ కొని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.
ఐస్ క్రీమ్ తినుకుంటూ బస్ కోసం వెయిట్ చేస్తే బస్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ ఒక బస్ వచ్చింది, ఆ బస్కి ఎక్కిద్దాం కదా అని చెప్పేసి అందరం పరిగెట్టి వెళ్ళిపోతేనేమో వచ్చి ఫుల్ అయిపోయింది బస్సు. సరే ఇంకా నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేద్దామని నెక్స్ట్ బస్ అయితే ఎక్కేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. కొప్పుతో ఉన్నాను కదా వీడియో తీయొద్దు అనేసి అయితే కళ్ళు మూసుకుంటుంది. కానీ అలాంటి వీడియోసే కదా మనం తీసి యూట్యూబ్లో పెడతాం. అప్పుడు వదిలిని చాలా ఏడిపించేసాను నేను కొప్పుతో అలా వీడియోస్ తీసి. 1 hour later. 12 అయిపోతే ఇప్పుడు భోజనం చేస్తున్నామే మనం టైంకి ఫుడ్. ఈ టైంకి వచ్చి ఫ్రెష్ బట్టలు అన్నీ తడిసిపోయామ్మా పాపం అత్తయ్య. ఉతికిన బట్టలు తడిసిపోయింది, బంటిగాడు తడిసిపోయాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒకవైపు ఫుడ్ కూడా వచ్చి వేడివేడిగా కుక్ చేశారు. మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా మొత్తం అందరం కూడా ఫ్రెష్ అయ్యేసరికి 12 అయింది. కరెక్ట్గా 12కి అప్పుడు వేడివేడిగా అత్తయ్య గారు రైస్ కుక్ చేశారు. ఇంకా కర్రీస్ అంటే ఇంకా బయట నుంచే తీసుకొస్తాం అనమాట. ఆ టైంకి మళ్ళీ కర్రీ కుక్ చేసుకుంటే ఇంకా లేట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి సాంబార్ ప్యాకెట్స్ 2, శనగపప్పు ప్యాకెట్స్ 2, పప్పు ప్యాకెట్స్ 2, నంజుకోవడానికి మళ్ళీ ఫ్రై ప్యాకెట్స్ 2 తీసుకొచ్చారు. అలాగా ఆ డే మొత్తం మేము కూర్చొని అలాగైతే లంచ్ ఫినిష్ చేస్తాం. అలాగా ఆ డే అంతా ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం కనుక చాలా వరకు చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరే చూసేయచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.